శ్రీ సీతారామాభ్యాం నమః. ఆ గురువులు అక్షతలు వేసేసేసి నిటారుగా కూర్చొని మీ తల్లిదండ్రులకి పెద్దలందరూ కూడా నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. మీ రైట్ హ్యాండ్ కుడి చేయి ఉంది కదా, ఉంగరం వేలు మధ్య వేలుతో కుడి కన్ను ఎడమ కన్నుగా కూర్చోండి. నేత్రారాధన్య ఓం దేవాయ స్వాహ. విష్ణవే నమః, విష్ణవే నమః, విష్ణవే బ్రహ్మణే నమో నమః. నిటారుగా కూర్చొని ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం ఓం భూర్జ్యోతిర సౌప్రదం బ్రహ్మ భూర్భువస్సువరో. వదిలేసేయండి. రెండు అక్షతలు పట్టుకోండి, మమ అనుకోండి. యజమానస్య ఉపాత్త సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం విద్యా సరస్వతి క్షేత్రే సమస్త దేవతా బ్రాహ్మణార్య గుణచరణ సన్నిధో శ్రీమాన్ శ్రీమతః. మగవాళ్ళు మనస్సులో మొదటగా మీ గోత్రం చెప్పుకోండి. శ్రీమాన్ శ్రీమతః గోత్రః. గోత్రం చెప్పుకున్నారా? మీ పేరు చెప్పుకోండి. నామధేయః చెప్పుకున్నారా? మీ పేరు. ఇప్పుడు మీ ఆవిడ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతః చెప్పుకున్నారా? ఇప్పుడు ఎవరికైతే అక్షరాభ్యాసం చేస్తున్నారో, ఎవరికైతే అన్నప్రాసన చేస్తున్నారో ఆ పిల్లవాడి పేరు చెప్పుకోండి. యజమానస్య కుమారస్య కుమార్యాః చెప్పుకున్నారా? సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం. చేతుల అక్షతలు ఉన్నాయి కదా, సంకల్పం అంటే మీరు ఎందుకు వచ్చారు, పిల్లవాడికి ఏం కావాలనేది అమ్మవారి దగ్గర సంకల్పిస్తున్నారు. కాబట్టి అక్షతలు పట్టుకొని గట్టిగా చెప్పండి. మమ. అయ్యా అన్నప్రాసన వరకు చెప్పాలి. మమ. వినపడితేనే కదా ఇచ్చేది, వినపడకపోతే గట్టిగా చెప్పాలి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం